రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొలిసారిగా ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విశాఖపట్నం జిల్లా సింహాచలం అడవివరం సమీపంలోని గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. అనంతరం గురుకుల విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఆ క్రమంలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే గంటా భోజనం చేశారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతులు బాగున్నాయన్నారు. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన అదనపు భవనాలు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉండిపోయాయని తెలిపారు. వీటి నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఇక వాటి నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అలాగే గురుకులాల్లోని పలు సమస్యలను సైతం విద్యార్థులు సిబ్బంది తమ దృష్టి తీసుకువచ్చారన్నారు. వాటిని సైతం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.